ఇది చాలా తరచూ వింటూ ఉంటాం. పిల్లలు మంచం మించి పడిపోయినప్పుడు అక్కడ బొప్పి కడుతుంది. ఇంకొకటి స్వెల్లింగ్తో పాటు ఏదైనా బ్లీడింగ్ అవ్వచ్చు. సో బొప్పి కట్టినప్పుడు నెంబర్ 1 ఐస్ ప్యాక్ పెట్టాల్సిన అవసరం ఉంది. బ్లీడింగ్ అయినప్పుడు మనం ఆల్రెడీ ప్రెషర్ పెట్టి ఆ బ్లీడింగ్ని ఆపడం జరుగుతుంది. అండ్ ఈవెన్ ఒక ఐస్ ప్యాక్ కానీ కోల్డ్ ప్యాక్ కానీ పెడితే బ్లీడింగ్ తగ్గే అవకాశం ఉంది. మనకి ముఖ్యంగా వరి అవ్వాల్సినవి లేకపోతే తల్లిదండ్రులు ఎక్కువ కంగారు పెట్టే విషయం ఏంటంటే, చిన్నపిల్లలు పడిపోయినప్పుడు హెడ్ ఇంజరీ అవుతుంది. అంటే తల మీద పడిపోయి సార్ చాలా గట్టిగా తగిలింది తలకి నొప్పి అన్నప్పుడు మనం 3 కార్డినల్ సిమ్టమ్స్ చూసుకోవాలి. దెర్ ఆర్ 3 కార్డినల్ సిమ్టమ్స్ టు లుక్ ఫర్. ఒకటి సివియర్ హెడేక్, నెంబర్ 2 వామిటింగ్, నెంబర్ 3 సీజర్స్. సో ఈ హెడేక్, వామిటింగు, సీజర్స్ అన్నవి 3 కార్డినల్ సిమ్టమ్స్ అంటాం. నా చంటి పిల్లల్లో హెడేక్ ఉందో లేదో చెప్పరు. సో మనం చంటి పిల్లల్లో మనం చూడాల్సింది ఏంటంటే ఆల్టర్డ్ సెన్సోరియం. అంటే ఒకవైపు బాగా డల్గా లెథార్జిక్గా పడుకుని ఉంటూ ఉంటారు. ఇంకొక వైపు బాగా ఇరిటబుల్గా అన్కన్సోలబుల్గా ఏడుస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ది ఆల్టర్డ్ సెన్సోరియం. పెద్దవాళ్ళైతే విపరీతమైన హెడేక్ తోటి కంప్లైంట్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ ఆర్ ఆల్టర్డ్ సెన్సోరియం దే కెన్ హ్యావ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇన్సెసెంట్ వామిటింగ్. ఏదో ఒక్కసారి వామిటింగ్ కాదు, ఇన్సెసెంట్ వామిటింగ్, కంటిన్యూస్గా వామిటింగ్ అవడం. నెంబర్ 2 అండ్ 3 ఫిట్స్, సీజర్స్. దీస్ 3 ఆర్ ద కార్డినల్ సిమ్టమ్స్. ఈ కార్డినల్ సిమ్టమెటాలజీ ఉంటే కంపల్సరీగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. వెంటనే సిటీ స్కాన్ చేయించుకొని బ్లడ్ ఏమన్నా గడ్డ కట్టిందా మెదడులో అన్నది చూడాల్సినటువంటి విషయం.